విలేకరులు పోకీరులాగానే కనబడుతున్నారు, పిల్లలు కాలేజీ పిల్లలు పోకీరులాగానే కనబడుతున్నారు, ఆఖరికి రైతాంగం కూడా అట్లే కనబడుతున్నారు. అంతే మరి ఇంకేముంటుంది? 50 సార్లు ఢిల్లీ పోయి సగం రోజులు పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది? మూర్ఖత్వానికి పరాకాష్ట అయిన ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు, నోరో మోరో తెలియకుండా ఒక చెత్త వాగుడు. చెప్పు, ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్ర ప్రజలకు. బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు, నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పిన ఉత్తరం ఏదైతుందో, అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను అని రాస్తే, ఇది కూడా నాది రికార్డ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా, ఎందు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డా, పంపించు లెటర్, దానికి కూడా రికమెండేషన్. 20 నెలలు తిరగక ముందే 50 సార్లు ఢిల్లీకి పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, దానికి అదనంగా 5 పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, 50,000 కోట్ల మూటలను కూడా ఢిల్లీకి పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించిన. ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కేయటానికి. ఇది ఈ గొప్పతనం. చెప్పాలి కదా ప్రజలకి. నీ సొంత సొమ్ముతో ఓట్లేవు కదా, ప్రజల సొమ్ముతో కదా నువ్వు పోయింది ఢిల్లీకి. ప్రతి పర్యటన ఎందుకు చేసినవో, దానివల్ల వచ్చింది ఏందో, ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో, ఏం పని చేసుకొచ్చినవో చెప్పి తీరాలి. పోయినసారిలో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం కొరకు ఈ మంత్రిని కలిసినా ఆ మంత్రిని కలిసినా అని చెప్పి ఒక ఆయుధం అడబారేసి వచ్చి పోయింది కేవలం సంచులు అప్పచెప్పడానికి. నిన్న ఇవాళ ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నా. అఫ్కోర్స్ స్లాటర్ హౌస్ అనుకోండి, ఒరిజినల్ మీడియా మిత్రులం గారు, ఒక యాంకర్ చాలా రెచ్చిపోయి ఈయనతో 2 మంత్రులు కూర్చురట, దానికి ఏదో కమిషన్ రిపోర్ట్ మీద ఏదేదో మాట్లాడుతున్నారట. ఈయన పరకాయ ప్రవేశం చేసి దాంట్లో చాలా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిండి నాకు? లోపల మాట్లాడుతున్నది కేవలం ఢిల్లీ పోతున్నా, నీ వాటా ఎంత ఇస్తావు, కమిషన్లు మీరు ఇంత దొబ్బినరు, ఇంత వాటా ఇవ్వాలి, నేను ఒక్కనే ఎట్లా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న వీళ్ళు ముగ్గురు నిన్నగా. ఎవడు చెప్పిండి ఈ యాంకర్కి? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నువ్వు వానికి డబ్బా కొట్టుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ మా గురించి మాట్లాడేటప్పుడు సోయితో నుండి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి గురించి, మంత్రివర్గం గురించి మాట్లాడేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా 100% నిన్న ముగ్గురు కోసం ముచ్చట పెట్టుకుంది. ఏం చేయాలి? నెలకు 2,500 కోట్లంటే నేను చేస్తున్నా ఒక్కరిని, మీరు తింటలేరా, మరి మీ మాటల సంగతి ఏంది, తిండి అని చెప్పి మాట్లాడుకొని తీసుకొని పోయిండు. జరిగింది అది. ఈయన లోపడంగా పోయి చూసి వచ్చినట్టు, కిటికీల నుంచో వెంటిలేటర్ నుంచో దీనికి ఇన్నట్టు వింటే రాసుకోను. కానీ బీఆర్ఎస్ గురించి, గత ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాయి, చెప్పు. మునగాడే యాంకరు కదా, లోపలి నుంచి చూసి వచ్చినావు కదా, 50 పర్యటనలలో సాధించింది ఏంది, రాష్ట్రానికి పీకి పెట్టింది అని చెప్పు. ఇవాళ నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రజలకి. ఎందుకు సడన్గా తెలంగాణ నుంచి పైసలు మాయమైనాయి? ఇవాళ ఎంత పెద్ద ఆసామి కానీ, ఎంత పెద్ద పెట్టుబడిదారు, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త, ఎంత పెద్ద
రియల్టర్ ఎవరు బలకరించినా ₹1,00,000 లేవన్నా ₹1,00,000 దొరుకుతలేవని మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? ఇగో ఈ 50,000 కోట్లు ఢిల్లీకి చేరినాయి. 50,000 కోట్లు తెలంగాణలో ఉండాల్సిన, తెలంగాణలో ప్రజల మధ్యన తిరగాల్సిన డబ్బులు ఢిల్లీకి పోయినాయి. అందుకనే ఇవాళ తెలంగాణలో డబ్బుల కొరత వచ్చింది. ప్రజలు డబ్బుల కొరకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. హైదరాబాద్ రియల్టర్ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కూలీలతో సహా, చిన్న వ్యాపారస్తులతో సహా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం, తెలంగాణ బిడ్డల సొమ్ము, తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో సంపాదించిన సొమ్ము, మన పేరు మీద అప్పు తెచ్చిన సొమ్ము 50,000 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి చెల్లించి వచ్చారు. అందుకే తెలంగాణలో ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, స్టాండ్ స్టిల్ అయినాయి. కోమలకు పోయింది ఇలా తెలంగాణ ఆర్థిక రంగం, తెలంగాణ నిర్మాణ రంగం కావచ్చు, తెలంగాణ పారిశ్రామిక రంగం కావచ్చు, తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు కావచ్చు, ఫ్లాట్లు అమ్మకాలు కొనుగోలు కావచ్చు, కోమలకు పోయినాయి ఇవాళ. కారణం ఏంటి అంటే ఇది మన జేబులు కొట్టి తీసుకుపోయి ఢిల్లీలో కప్పం కట్టి అద్భుతంగా పచ్చగా నిండుగా నీళ్ళతో కలకల్లాడిన తెలంగాణ ఇవాళ ఎడారిగా మారుస్తున్నారు దుర్మార్గంగా. ముఖ్యమంత్రి, నీకు అభినందనలు, నీ 50వ పర్యటన విజయవంతంగా ముగించుకొని వస్తున్నందుకు. కానీ నువ్వు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడా, హైదరాబాద్లో ఫ్లైట్ దిగంగానేనా నీ చిట్చాట్లు గిట్చాట్లే కాదు, నేరుగా రిపోర్టర్లను పిలుచుకొని నీ 50వ పర్యటనతో సాధించిన నీ విజయం ఏందో, ఇప్పటికీ రాష్ట్రానికి ఏమేమి తెచ్చినావో నీ పర్యటన వల్ల రోతిని వచ్చేది కాకుండా ఒక్కసారి చెప్పి, ఏం తేలికపోతే నువ్వు చేసింది తప్పు అని చెప్పి క్షమాపణలు చెప్పు. నేను చాలా స్ట్రేట్గా అడుగుతున్నా. నేనేం దొంగ తిరుగుడు లేదు, నేనేం బూతులు మాట్లాడలేదు, నేనేం అర్థం కాని భాష ఉపయోగించలేదు. చాలా స్ట్రేట్గా నేను అడుగుతున్నా. నీకు అర్థమయ్యే భాషలోనే అడుగుతున్నాను అనుకుంటున్నా.